మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. అందరికీ నమస్సుమాంజలి. పాఠశాల విద్యాశాఖ SCRT వారి సంయుక్త ఆధ్వర్యంలో దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారి సౌజన్యంతో విద్యావారధి కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులారా, కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలన్నీ కూడా మూతపడ్డాయి. అనివార్య కారణాలలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇంటికే పరిమితం అయిపోయారు. జూన్ 12వ తారీఖు పాఠశాలలు తెరవలసి ఉన్నప్పటికీ కూడా కరోనా వల్ల తెరవలేని పరిస్థితి. ఈ సమస్య నుంచి బయటపడటానికి విద్యార్థులలో ఉన్నటువంటి శక్తులను బయటకు తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖ SCRT వారు విద్యావారధి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీకు తెలిసినది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. వివేకానంద స్వామి అంటారు, ఆత్మవిశ్వాసం కోల్పోకు, నీకు ఈ లోకంలో అసాధ్యమేదీనూ లేదు. ఆత్మవిశ్వాసం కోల్పోకు, నీకు ఈ లోకంలో అసాధ్యమేదీనూ లేదు, ఏదైనా సాధించగలవు. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు సమిష్టి కృషితో, ఉపాధ్యాయుల యొక్క సౌజన్యంతో ఈ యొక్క విద్యావారధి అనేటువంటి కార్యక్రమాలని ద్వారా విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత బయటకు తీసుకురావడానికి విద్యావారధి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. విద్యార్థులు ఇంటికే పరిమితమై ఈ విద్యావారధి కార్యక్రమాలను, విషయ నిపుణులు చెప్పినటువంటి అంశాలను తూచా తప్పకుండా పాటించి విద్యార్థులు వాటికి నోట్సులు రాసి మీ దగ్గర ఉంచుకొని పాఠశాలకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులకు చూపించి వాటిని మననం చేసుకొని మంచి మార్కులు పొందడానికి, విద్యా సంవత్సరాన్ని వృధా కాకుండా కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ విద్యావారధి కార్యక్రమాలు. ఈ విద్యావారధి కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ఛానల్లో, దూరదర్శన్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సందర్శించవచ్చు. సమయానుసందర్భంగా మీరు వాటిని పునరుక్తి మరలా చేసుకొని, పునర్విమర్శ చేసుకొని ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులారా, ఈరోజు నేను ఒక ముఖ్యమైన 10వ తరగతిలోని ఒక ముఖ్యమైన పాఠాన్ని వివరించబోతున్నాను. విద్యార్థులారా, నేను చెప్పేటువంటి ఈ విషయాలు మీరు శ్రద్ధగా వినండి. పల్లె పల్లెను లేపి, గుండె గుండెను ఊపి, నిండు శక్తిని చూపి, నింగి నేలను జాపి, దుంకో దుంకర దుంకో, దుర్గా దుంకిన దుంకో. పల్లె పల్లెను లేపి, గుండె గుండెను ఊపి, నిండు శక్తిని చూపి, నింగి నేలను జాపి, దుంకో దుంకర దుంకో, దుర్గా దుంకిన దుంకో. మన మాటే పలికితే మనకేమీ ఎగ్గురా, మన భాషే పలికితే మనకేమీ ఎగ్గురా, మన భాషే మనకంటే మన కొరిగేదేమిరా. స్వాభిమానముంటెరో స్వాతంత్ర్యం ఉందిరో, స్వాభిమానముంటెరో స్వాతంత్ర్యం ఉందిరో. అందుకే పల్లె పల్లెను లేపి, గుండె గుండెను ఊపి, నిండు శక్తిని చూపి, నింగి నేలను జాపి, దుంకో దుంకర దుంకో, దుర్గా దుంకిన దుంకో. దుంకో దుంకర దుంకో, దుర్గా దుంకిన దుంకో. విద్యార్థులారా, నేను ఒక పాటను పాడాను, ఒక గేయాన్ని ఆలపించాను. దీని ద్వారా నేను ఈరోజు ఏ పాఠం చెప్పబోతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మౌఖికమైనటువంటి ఉన్ముఖీకరణకు సంబంధించినటువంటి ఒక పాటని
పాడాను. మీకు పాటలంటే ఇష్టం కదా, లెక్కలు చేయమంటే ఇంకోటి చేయమంటే బాధపడతారు, కానీ తెలుగు తరగతి వచ్చింది అంటే మీకు చాలా ఇష్టం. కాబట్టి ఇంకొక పాట ద్వారా నేను ఈరోజు ఏం పాటను చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ప్రశ్నలు అడుగుతా. దీప్తి, అఖీనా, అశోక్ సంసిద్ధంగా ఉండండి. ఉషశ్రీ, నేను పాడే పాట ద్వారా మీరు ఈరోజు పాఠం ఏం చెప్తానో పాఠంలోకి వద్దాం. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. విద్యార్థులారా, పాటలోనే మీకు అంశాన్ని వివరించాను. పల్లెటూర్లకు సంబంధించినటువంటి ఒక పాఠాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అఖినా, బాగా చెప్పావు. ఉషశ్రీ, నేను చెప్పబోయే పాఠంలోని ముఖ్యమైన అంశం మీకు ఇప్పటికే అర్థమైంది. జానపదుని జాబు. జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు కారు, వారు జ్ఞానపదులు అని బిరుదరాజు రామరాజు గారు అంటారు. జానపదులు కాదు, వారు జ్ఞానపదులు. జ్ఞానం అంటే నాలెడ్జ్. జ్ఞానపదులు అని డాక్టర్ బిరుదరాజు రామరాజు గారు అంటారు. పల్లెటూర్లకి పట్టణాలకి వ్యత్యాసం ఎంతో ఉంటుంది. నా యొక్క 50 ఏళ్ల జీవితంలో ఒక 15 ఏళ్ల పాటు పల్లెటూరులోనే జీవించాను. ఆ తర్వాత నగరానికి రావడం జరిగింది. శ్రీశ్రీ ఒక చోట అంటాడు, కూటి కోసం గుడ్డ కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. మహాప్రస్థానం అనేటువంటి పుస్తకంలో శ్రీశ్రీ చెప్తాడు, కూటి కోసం గుడ్డ కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. పల్లెటూర్లలో జీవనం సాగించి పట్టణానికి వలస వస్తారు జీవనం గడవటానికి. అనేక రకాల ఇబ్బందులను పడతారు. ఈ పాఠ్యభాగానికి ఇంత ఉన్ముఖీకరణ, ఇంత మోటివేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఈ నెలలోనే 2 క్లాసులు జానపదుని జాబు మీద మీరు విన్నారు. మన తెలుగు మాస్టర్లు చెప్పున్నారు. కాస్త వైవిధ్యంగా ఇంకా జానపదుని జాబులోని విషయాన్ని మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తా. సృజనాత్మక ప్రశ్నలు, వ్యాకరణాంశాలను తీసుకుంటా నేను. కానీ ఆ జానపదుని యొక్క అంతరంగాన్ని ఆవిష్కృతం చేయడానికి నా ప్రయత్నం మీరు అర్థం చేసుకోండి. త్రిపురనేని గోపీచంద్ గారు తన యొక్క మాకు ఉన్నాయి స్వాగతాలు అనేటువంటి దాంట్లో చెప్తారు, ఒక పల్లెటూరులో రైతు ఉంటాడు, పంటలు బాగా పండవు, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నీలాంటి మిత్రుడు సలహా చెబుతారు, పట్టణానికి పోతే సంపాదించుకోవచ్చురా అని. పట్టణానికి వెళ్తాడు. పట్టణంలో ఏమీ ఉద్యోగం దొరకదు, బ్రతుకు గడవదు. ఏం చేయలేని పరిస్థితుల్లో అతను ఒక రిక్షావాడుగా మారతాడు. రిక్షా తొక్కుతూ జీవిస్తాడు. అయితే అతనికి ఇటువంటి ఉత్సాహం లేదు, సంతోషం లేదు. మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అది లేదు. రిక్షా తొక్కుతూ అతనికి ఒక భావన ఉంటుంది, నేను రిక్షా తొక్కుతున్నప్పుడు రిక్షాలో కూర్చున్న వాళ్ళు అత్యంత కీలకమైనటువంటి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు కదా, మరి నేను వింటున్నానేమో అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి ఎందుకు లేదు అంటే, వాళ్ళు తనను మనిషిగా గుర్తించటం లేదు అని బాధపడతాడు. తర్వాత ఒకరు కనపడి చెప్తారు, అరే మన ఊరిలో వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, పచ్చని చేలు పావడగట్టి వచ్చేయి దొరసాని మా వనెలకి నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అని చెప్పినట్టుగా పంటలు బాగా పండుతున్నాయని చెప్పడంతో తను ఊరు వెళదాం అనేటువంటి ఉత్సాహంలో అతను రిక్షా వేగంగా తొక్కటం, ఒక కరెంటు స్తంభానికి గుద్దుకోవటం, కింద పడిపోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, రిక్షావాడి యొక్క అంతరంగం ఏంటి? ఎదుటి వ్యక్తులు తనను మనిషిగా గుర్తించలేదు అని బాధపడతాడు. పట్టణాల్లో జరుగుతోంది అదే. పట్టణాల్లో వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తారే కానీ అతని యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించరు. పల్లెటూర్లు బాబాయి, అన్నయ్య, అక్కయ్య అని ఆప్యాయతతో పిలుచుకొని పల్లెటూర్లు చాలా 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 ఆత్మీయంగా ఉంటాయి. పల్లెలు దేశానికి పట్టుకొమ్ములు అని గాంధీ మహాత్ముడు అంటారు. కాబట్టి అలాంటి పల్లెటూరుకు సంబంధించినటువంటి
పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను నేను మీకు వివరించబోతున్నాను. జానపదుని జాబు. జానపదుడు అంటే జనపదుడు అంటే పల్లెటూర్లు, పల్లెటూరులో నివసించేవాడు జానపదుడు. జానపదుడు జాబు ఉత్తరాన్ని రాస్తాడు. ఎవరికి? పట్టణంలో ఉన్న మిత్రుడికి. పట్టణంలో ఉన్న మిత్రుడికి ఉత్తరం రాస్తాడు. ఉత్తరాలు ఎక్కడ రాస్తారు సార్? సెల్ ఫోన్లు, వాట్సాప్లు, మెసెంజర్లు ఎన్నో వచ్చేసాయి, ఫేస్బుక్లు అని. ఎన్ని వచ్చినా కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లుగా పాత మాత్రమే, ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత మాత్రమే ఎప్పటికీ. మళ్ళా ఉత్తరాల రూపం వస్తుందేమో. కరోనా పుణ్యమాని ఇదివరకటి విధానాలు చాలా అవలంబిస్తున్నాం. మనం గతంలో మర్చిపోయిన ఇన్సిడెంట్లు చాలా మర్చిపోయాం. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడం, బట్టలు ఇది చేయటం, స్నానం చేయటం, శుభ్రంగా ఉండటం, వేరే వాళ్ళతో దూరంగా మాట్లాడడం, ఇవన్నీ ఒకప్పుడు చాదస్తంగా అనుకున్నారు. ఇప్పుడు అవే మరలా పునరావృతం అవుతున్నాయి. అంటే కరోనా రావటం వల్ల మనలో చాలా మార్పు తీసుకొచ్చింది. క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత లాగా కరోనాకు ముందు కరోనా తర్వాత ప్రపంచం అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. దాన్ని ఎవరు చేయలేరు. ఉత్తరాలు రాయటం మనిషిలో మనసులోని భావాలను బయటకు వ్యక్తీకరించేదే భాష. భాష అని దేన్నంటారు? మన మనసులోని భావాలను బయటకు వ్యక్తీకరించేదే భాష. ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులను బయటకు తీసేదే విద్య అని వివేకానంద స్వామి అంటారు. వివేకానందుడి గురించి నేను అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, యువకులకు రోల్ మోడల్. వివేకానందుని యొక్క శక్తి నరాలలో జీర్ణించుకుపోయినట్లయితే మనం ఎన్నో విజయాలు సాధించవచ్చు. విద్యార్థులారా, మీరు ప్రతిదినము అనుష్ఠాన వేదాంతము వివేకానందుని ఒక కొటేషన్ చదవండి. మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రముఖ ఐఏఎస్లు, ఐపీఎస్లు, దేశంలో సాక్షాత్తు ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా వివేకానందుని సూక్తులు చదివారు. విషయంలోకి వద్దాం. విద్యార్థులారా, ఆ జానపదులు పల్లెటూరులో ఉండేటువంటి అతను పట్టణానికి ఉత్తరాన్ని రాస్తాడు. మా ఊరిలో ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఒకసారి మా ఊరు రా, మా ఊరు వచ్చినట్లయితే నీకు మా ఊరు యొక్క అందాలు చూపిస్తాను, ఇక్కడ పంటలు బాగుంటాయి, కానీ కాలం చాలా విలువైనది, ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు, కరెంటు లేక అన్నీ. పట్టణాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ వాళ్ళకి మనశ్శాంతి మాత్రం లేదు. నేను ఇక్కడ పట్టణం వాళ్ళని పల్లె వాళ్ళని విమర్శిస్తున్నానని అనుకోకండి. పట్టణానికి ఉన్నటువంటి పల్లెకు ఉన్నటువంటి విషయాల్ని పాఠ్యభాగంలో వివరిస్తారు ఆయన. అందుకని నేను ఈ పాఠ్యభాగానికి ఒక కవి అంటాడు, ఉండేదేమో పట్టణంలో, మేసేదేమో పల్లెటూరు యొక్క, మేసేది పల్లెల గ్రాసం, పట్టపగల దీపాలాయే పట్నవాసం అని అంటాడు. పట్టణాలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకి, కానీ కనిపించవు. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారనుకుంటే ఎలా? పల్లెటూరులో ఉన్నటువంటి ఆనందాలని, పల్లెటూరుకు సంబంధించిన అంశాలని నేను మీ ముందు ఈ పాఠంలో ఆవిష్కరింపజేస్తున్నాను. విద్యార్థులారా, మీకు పల్లెటూరు గురించి, పల్లెటూరుకు సంబంధించిన ఒక దృశ్యం మీ ముందు కళ్ళ ముందు ఇప్పుడు నేను చూపించడానికి ప్రయత్నం చేశా. పాఠ్యభాగంలోకి వెళదాం. జానపదుని జాబు. పాఠ్యభాగం పేరు జానపదుని జాబు. జానపదుని జాబు. డాక్టర్ బోయి భీమన్న. రచయిత డాక్టర్ బోయి భీమన్న. పాఠ్యాంశ ఉద్దేశ్యము, నేపథ్యము చూడండి. ఇది యూట్యూబ్లో ఉంటుంది, మీరు తర్వాత అయినా రాసుకోవటానికి వీలు పడుతుంది. ఇప్పుడే హడావుడిగా పెన్ను పట్టుకొని హడావుడిగా పేపర్ మీద రాసేయకండి విద్యార్థులారా. అశోక్, నీకు అసలే హడావుడి ఎక్కువ, జాగ్రత్త, రాయకు. దీన్ని మళ్ళా యూట్యూబ్లో చూడవచ్చు, కానీ ప్రస్తుతం నేను చెప్పేదాన్ని ఆలకించండి. పాఠ్యాంశ ఉద్దేశ్యము, నేపథ్యము. ఒక సినిమా విజయవంతమైందంటే దాని వెనుక ఎందరో ఉంటారు నేపథ్యంలో. ఆ నేపథ్యం ఎలాంటిదో ఈ పాఠ్యభాగానికి నేపథ్యం ఏంటో చెప్తున్నాడు. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అంటారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ గ్రామాల్లోని దళితులు, పేదల జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు
అనే పేరుతో విషయం పల్లెటూరి లేఖలు, ఇది రాసుకోండి, పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను, 1933లో జానపదుని జాబులు అనే పేరుతో ప్రజామిత్రలోను బోయి భీమన్న గారు ప్రచురించారు. చదువుకొని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. మన మనసులోని భావాలను బయటకు వ్యక్తీకరించేది భాష అని చెప్పాను. ఆ భాష రచనా వ్యాసంగం ద్వారా చూపించగలిగితే అదే లేఖ. లేఖలు చాలా ప్రముఖమైన లేఖలు ఉన్నాయి. జైల్లో నుంచి నెహ్రూ గారు ఇందిరాగాంధీకి లేఖలు రాశారు, చాలా ప్రసిద్ధమైన లేఖలు అవి. అలానే అబ్దుల్ కలాం గారు రాశారు. అలానే విదేశాలలో ఉన్నప్పుడు వివేకానంద స్వామి సోదర శిష్యులకు రాశారు. కాబట్టి లేఖలలో ఆవిష్కృతం అవుతుంది. పల్లె మట్టి వాసన అంటారు. పల్లె మట్టి వాసన, భూమి ఉత్కర్ష పొందుతుంది అంటారు సంస్కృతంలో. మీరు చూడండి, వర్షం వచ్చినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన చాలా ఇదిగా ఉంటుంది. పల్లెటూరిలో ఆ యొక్క రైతు పడిన కష్టాలు అవన్నీ కూడా ఆ పల్లెటూరి వాసన, పల్లెటూరి యొక్క నేల వాసన, మట్టి వాసన తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే పల్లె నుంచి ఎదిగి పట్టణాల్లోకి ఎదిగి పట్టణాల్లో నిర్మించుకొని చాలా ఆగర్భ శ్రీమంతులైపోయినటువంటి వాళ్ళు కానీ ఆ పల్లెలను మర్చిపోతున్నారు. ఇలాంటి రచనల ద్వారా ఆ పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణాలను మార్పు తీసుకురావడానికి రచయిత ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమని మీరు గమనించారు? పల్లెటూర్లు గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇక రచయిత పరిచయం చూద్దాం. పేరు బోయి భీమన్న. 1911లో జన్మించారు. 2005లో ఈయన నిర్యాణం చెందారు. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించారు. విద్య ఎవరి సొత్తు కాదండి. సరస్వతీదేవి కటాక్షం ఈ కులంలో వీరికే రావాలి వారికే రావాలని నియమం లేదు. ముఖే ముఖే సరస్వతి అంటారు. ఎవరి దగ్గర నుంచి అయినా, అలానే బాలల దగ్గర నుంచి కూడా నేను పెద్దవాడిని నాకు మీరేంటి చెప్పేది అని అనుకోకూడదు. బాలల నుంచి కూడా మంచి విషయాలు తీసుకోవచ్చు. మీలో మంచి రేపు దేశ ప్రధానులు, గవర్నర్లు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు మీరు అవుతారు. నేటి విద్యార్థి రేపటి పౌరుడు. మా జీవితంలో ఒకసారి కరోనా అని వచ్చింది, అప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, ఇళ్లల్లో ఉన్నాం అని మీరు రేపు భవిష్యత్తులో చెప్పుకుంటారు. చిన్ననాటి స్మృతులు గుర్తు చేసేటప్పుడు ఇలా విద్యావారధి అనేటువంటి కార్యక్రమాలు దూరదర్శన్లో మేము చూసాం, మాకు పాఠాలు అలా చెప్పి తర్వాత విద్యా సంవత్సరం గడిచింది అని మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా పేద దళిత కుటుంబంలో జన్మించారు ఆయన. వృత్తి కొంతకాలం జర్నలిస్టుగా, 40-45 మధ్య కాలంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. రెండు ప్రముఖమైనవేనండి. జర్నలిస్ట్ ఎన్నో కష్టాలు పడతాడు. మనం అనుకుంటాం ఆ జర్నలిస్టులు ఏంటని. ఈ కరోనాలో కూడా ఎంతోమంది జర్నలిస్టులు బలైపోయారు. అయినా నిత్యము వార్తలు రాస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమ కోర్చి కష్టకాలంలో తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకు? తమ యొక్క ప్రతిభ ద్వారా, తమ యొక్క వ్యక్తిత్వం ద్వారా, తమ యొక్క వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. డాక్టర్లు, వాళ్ళందరికీ కూడా డాక్టర్లు, శానిటేషన్ వాళ్ళు, వీళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించవలసిన పరిస్థితి ఉంది. 78 నుండి ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు. 78 నుండి 84 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన రచనలు చూడండి: పాలేరు, గుడిసెలు కాలిపోతున్నాయి, ఉశారులు, జానపదుని జాబులు, రాగ వైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు. అక్కడ నేను చిత్రంలో చూపిస్తున్నా చూడండి. పాలేరు అనే పుస్తకాన్ని అలా ఉంటుంది, దాని యొక్క అట్ట మీద బొమ్మ.
గుడిసెలు కాలిపోతున్నాయి అనే దాంట్లో కూడా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మొదటిలోనే నేను జానపదుని జాబు చూపించినప్పుడు ఒక ఉత్తరం రాస్తున్నాడు ఒక యువకుడు, చూడండి, దీపపు కాంతిలో ఉత్తరం రాస్తున్నాడు, జాబు రాస్తున్నాడు తన మిత్రుడికి. ఈ విధంగా రచయిత పరిచయంలో ఉన్నటువంటి పుస్తకాలను మీ ముందు ఉంచాను. పాలేరు, గుడిసెలు కాలిపోతున్నాయి. బిరుదులు. గుడిసెలు కాలిపోతున్నాయి అనేటువంటి రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ను పొందారు. భారత ప్రభుత్వం ఈయనను 1973లో పద్మశ్రీ అనే బిరుదుతోనూ 2001లో పద్మభూషణ్ అనే బిరుదుతోనూ సన్మానించింది. విద్యార్థులారా, భారత ప్రభుత్వం ఈయన్ను 1973లో పద్మశ్రీతో 2001లో పద్మభూషణ్ అనే బిరుదుతో సన్మానించింది. ఇది సంక్షిప్త పరిచయం డాక్టర్ బోయి భీమన్న గారి గురించి. డాక్టర్ బోయి భీమన్న గారు రాసినటువంటి ఈ జానపదులు జాబు అనేటువంటి పాఠ్యభాగంలో కవి పరిచయము, నేపథ్యము, పాఠ్యభాగంలోని 1, 2 విభాగాలు ఇప్పటికే మీరు నేర్చుకొని ఉన్నారు. 21వ తారీఖు 27వ తారీఖు వచ్చినటువంటి పాఠాలలో జానపదుని జాబు ఇప్పటికీ మీరు నేర్చుకొని ఉన్నారు. ఇప్పుడు జానపదుని జాబులో సృజనాత్మక అంశాలను మనం నేర్చుకుందాం. విద్యార్థులారా, సృజనాత్మకత అంశాల నుంచి నేను ఈరోజు క్లాసులో మీకు వివరిస్తాను. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి. నేను కొన్ని హింట్స్ చెప్తానన్న విద్యార్థులారా, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు రాసి మీ ఉపాధ్యాయులకు చూపించాలి. నేను రాసినది నేను చెప్పిందే కాకుండా మీరు వినూత్నంగా ఆలోచించి కొంచెం రాయవలసి ఉంటుంది. రెండవది, ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు కూడా రాయండి. మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి. మీరు జాబ్ ఎలా రాస్తారో రాయండి. ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి. వీటి గురించి ఆలోచిస్తూ ఉండండి. స్వల్ప విరామం తీసుకుందాం. మరలా ఇక్కడే వద్దాం, త్వరగా వచ్చి కలుద్దాం. స్వల్ప విరామం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. విద్యావారధి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. విద్యార్థులారా, ఒక విరామం తర్వాత మీరు ఇప్పుడు చూశారు కదా, 2 ప్రశ్నలు మీకు ఇచ్చాను. చాలా ముఖ్యమైన ప్రశ్నలు, ఈ పాఠ్యభాగంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు. మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా, దూరదర్శన్ సప్తగిరి యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. మరలా ఈ చిన్నగా కొద్దిగా జరుపుకుంటూ ఈ ప్రశ్నలను కూడా మీరు రాసుకోవచ్చు. నిన్ననే దూరదర్శన్ సప్తగిరి వారు ప్రకటించున్నటువంటి దీని ప్రకారం 2 లక్షల మంది ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. చాలా గొప్ప విషయం. మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోని ఒక మిత్రుడు రాశాడు, నిజంగా సప్తగిరి ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలను ప్రసారం చేయకపోతే, విద్యావారధి కార్యక్రమాలు, విద్యామృతం కార్యక్రమాలు కనుక చేపట్టకపోయి ఉంటే చాలామంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురయ్యేవారు. ఇది వాస్తవం. పాఠశాల విద్యాశాఖ, మాన్య ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి గారు, మరియు సమగ్ర విద్య, అలానే పాఠశాల విద్యాశాఖ, ఎందరో అధికారులు విద్యార్థుల కోసం తపన పడుతున్నారు. ఎలా అయినా విద్యార్థుల్ని 0 సంవత్సరం చేయకూడదు, విద్యార్థులకు విద్యా వ్యాసంగం వైపు మరల్చకుండా, దృష్టి పోకుండా, వేరే వాటి వైపు పోకుండా విద్యపైనే వాళ్ళని
కట్టిపడివేయాలి అని విద్యావారధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని వెనుక కృషి చేస్తున్న అధికారులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కార్యక్రమంలోకి వద్దాం విద్యార్థులారా. 2 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నల్ని మీరు ఇక్కడ చూపిస్తున్న ప్రశ్నల్ని మీ పాఠ్యభాగంలో కూడా తెలుగు వాచకంలో ఉంది. వాటిని చూసి మీరు రాయండి. వాటికి కొన్ని నేను మీకు చెప్తాను. విద్యార్థులారా, ఎలా రాయాలి ఉత్తరానికి సంబంధించి? రాజమండ్రి, డేట్, పులి స్టాప్. దీనికి 1/2 మార్క్ ఇస్తారు పరీక్షల్లో, కాబట్టి దాన్ని జాగ్రత్తగా రాయాలి. మన ఊరి పేరు రాస్తే మన పేపర్ అవుట్ అవుతుంది. ఏమీ కాదు. మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చావో అదో చెప్తాడు. ఒక పెద్ద పండితుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడట. ఉత్తరం రాసి పోస్ట్ చేస్తున్నాడట. వాళ్ళ మామగారు అడిగారు, ఏరా పైన ఉత్తరం చిరునామా రాయలేదేంట్రా అని. అది మా ఊరికి పోవటానికేగా, అందుకని రాయలేదని చెప్పాడంటాడు. కాబట్టి ఏ ఊరు నుంచి రాస్తున్నామో, ఎక్కడికి చిరునామా రాస్తున్నామో రాయకుండా రాస్తే ఎలా? రాజమండ్రి, డేట్, పులి స్టాప్. మిత్రుడు రంగారావుకు, మిత్రురాలు కవితకు. ఎలా అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మళ్ళీ మాకు భేదాభిప్రాయం చూపించారని ఇద్దరినీ చూపించాను నేను. మిత్రుడు రంగారావుకు, మిత్రురాలు కవితకు. నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్లికి కొమరగిరి పట్టణం అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరులో సుమారు 16,000 మంది జనాభా ఉన్నారట. సుమారు 20,000 ఎకరాలలో వరి పంట, 5-6 వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట. ఊళ్ళో అన్ని కులాల వారు, అన్ని వృత్తుల వారు ఉన్నారు. ఆ పెళ్లి చేయించే పురోహితుడిని బాబాయ్ గారు అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టి కాక పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క, బావ, పల్లెటూరు వాళ్ళకి ఇది బాగా తెలుసు. వరుసలతో పిలుస్తారు, ఆత్మీయత పెరుగుతుందని మొదలైన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్షణేశ్వరంలో అందమైన శివాలయాలు ఉన్నాయి. ఆ ఊరిలోని విషయాలు చెప్తున్నాడు. ఇందాక మీకు చెప్పాను కదా, కిన్నెరసాని అనేటువంటిది భద్రాచలం దగ్గర ఒక వాగు ఉంది. ఆ వాగు వెళ్తూ ఉంటే భలే ఉంటుంది. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల్ల పైటేసి. పల్లెటూరుల గురించి విశ్వనాథ్ కానీ, బాపు కానీ ఇలాంటి వాళ్ళందరూ సినిమాలు ఎందుకు నచ్చుతాయి అంటే, కృత్రిమత్వం ఉండదు, వాస్తవికత ఉంటుంది. వాస్తవికంగా మాట్లాడేవాడు ఎప్పుడైనా బాగుంటాడు, అది విజయం సాధిస్తాడు. ఆ పల్లెటూరులో ప్రకృతి శోభ మహాద్భుతం. ఊళ్ళో పంట కాలువలు, చెరువులు ఉన్నాయి. పంట చేలు గాలికి తలలాడిస్తూ మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు నిండుగా గెల్లలతో. శతమానం భవతి సినిమా గుర్తు రావాలి విద్యార్థులారా. మీకెందుకు సినిమాల గురించి ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక విద్యార్థి పాఠం అప్పచెప్పరా, ప్రశ్నలు చదువురా అంటే సరిగా చదువుకు రావట్లేదు. సినిమాల మీద అడిగితే అద్భుతంగా చెప్పగలుగుతున్నాడు. అంటే దృష్టి దాని మీద ఉంది. అందుకనే మీకు ఇన్ని సినిమా పాఠాలతో మిమ్మల్ని మమేకం చేసి మీకు సబ్జెక్టుని, విషయాన్ని ఎక్కిస్తున్నాం. నిండుగా గెలలతో కళకళలాడుతుంటాయి. కొబ్బరి చెట్టు కల్పవృక్షం లాంటిది. పెళ్లిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు. మా మిత్రుడు ఒక అమ్మాయి పెళ్ళైతే నేను కూడా వెళ్ళా. కొబ్బరి బొండాలు చక్కగా ఇచ్చారు. ఎన్ని కావాలంటే నన్ను తాగమన్నారు. అదీగాక ఆ ఊరి పక్కనే కౌశికీ నది, దాని పక్కన బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్ర తీరాన సరుగుడు తోటలు ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటాయి. పల్లెలు దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు, ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను, లేఖరాయ్. ధన్యవాదాలు. ఇలా ఉత్తరం రాయాలి. ఇట్లు నీ ప్రియమిత్రుడు. ఈ పక్క చిరునామా రాయాలి. ఇందాక చెప్పాను కదా, చిరునామా రాయకపోతే అది ఎక్కడికి పోవాలో తెలియదని. చిరునామా రాయాలి. చాలామందికి అనుమానం, చిరునామా రాయచ్చో రాయకూడదు. రాయాలండి. విజయవాడ డేటు, రాజమండ్రి డేటు, పులి స్టాప్కి 1/2 మార్కు, సంబోధనకు 1/2 మార్కు, ఇట్లు నీ ప్రియమిత్రుడికి 1/2 మార్కు, చిరునామాకు 1/2 మార్కు, 4 అర్థాలు 2 మార్కులు, విషయానికి 3 మార్కులు, మొత్తం 5 మార్కులు లేఖకు ఉంటాయి. లేకపోతే ఎలా విభజన చేసినా కానీ ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. ఇలా మీరు ఉత్తరాన్ని రాయాలి, మీ ఉపాధ్యాయులకు చూపించాలి. రెండోది చూద్దాం. నినాదాలు. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు. ఈ ప్రశ్న అడుగుతారండి. ఇది పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు రాయండి, వివరించండి. పాఠంలో ప్రముఖమైన ప్రశ్న అది. కష్టం రైతులది, సుఖం పట్నం బాబులది. ఇందాకే చెప్పా, చేసేది పట్టణవాసం, మేసేది పల్లెల గ్రాసం. కష్టం రైతులది, సుఖం పట్నం బాబులది.
కష్టం రైతులది, ఫలితం కామందులది. పాపం దళారీలు ఉంటారు మధ్యలో, కామందులు. వాళ్ళు మొత్తం పంటనంతా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. రైతుకు కనపడేది ఆ పొలము, తన శ్రమ. వెనక్కి తిరిగి చూడు, నిన్ను పోషిస్తున్న పల్లెను కాపాడు. పల్లెను మరచినోడు, తల్లిని మరచినోడు కృతజ్ఞులే. కృతజ్ఞులు ఇంకోటి చేసిన మేలు మరవని వాళ్ళు, ఇది చేసిన మేలు మరిచేవాడు. పల్లెను మరచినోడు, తల్లిని మరచినోడు. తల్లిని మనం మర్చిపోకూడదు, పల్లెటూరిని మర్చిపోకూడదు. సూక్తులు చూడండి, నినాదాలు సూక్తులు. 5 మార్కుల ప్రశ్న, జాగ్రత్తగా చూడండి విద్యార్థులారా. బిడ్డల సాన్నిధ్యాన్ని తల్లులు అనుభవించే ఆనందం అనిర్వచనీయం. డబ్బు లేని చదువు ఇబ్బందుల చేటు. డబ్బు లేకపోతే నిజంగా చదువు కూడా అంతే. అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందని. డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చదువు మాత్రం రాదు. కాలం జరిగిపోయే కొద్దీ స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి. చూడండి, 10వ తరగతి వరకు చదువుకున్న మిత్రులు ఇంటర్మీడియట్కి వెళ్ళాక మర్చిపోతాం, డిగ్రీకి వెళ్ళాక మర్చిపోతాం, నిజ జీవితంలో ఉద్యోగం చేసేటప్పుడు సహాధ్యాయుల్ని గుర్తుపెట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా మర్చిపోరు. ప్రతిరోజు కూడా ప్రొద్దున్న కానీ సాయంత్రం కానీ రోజుకు ఒక్కసారి నా 1వ తరగతి క్లాస్మేట్ ఫోన్ చేసి అడుగుతాడు, ఐ రామలక్ష్మణాచార్య అని అతను ఫోన్ చేసి అడుగుతాడు. నిజంగా అలాంటి మిత్రులను కలిగిన జన్మ ధన్యం. మిత్రుడు మనం చాలా విషయాలు తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని అంశాలు కూడా స్నేహితులకు చెప్పుకోవాలి. మంచి స్నేహం ఉంటే వాడి జీవితం గట్టెక్కుతుంది. కాలం జరిగిపోయే కొద్దీ స్నేహాలు పాతపడిపోతూ ఉంటాయి, పాతపడిపోకూడదు. ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు, ఆడంబరాలు ప్రయోజనం లేదు. ఇది విద్యార్థులారా, ఈ 2 ప్రశ్నలను మీరు చాలా జాగ్రత్తగా చదవండి. సృజనాత్మక ప్రశ్నలు. ఇప్పుడు పదజాలంలోకి పోదాం. పదజాలంలో ఖచ్చితంగా మీరు బాగా మార్కులు సాధించడానికి, 10కి 10 సాధించడానికి పదజాలం చాలా అవసరం. నేను ఉన్ముఖీకరణ ఇంట్రడక్షన్ని చాలా ఎందుకు చెప్పానంటే, ఇది మిగిలిన ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు ఇద్దరు పాఠం చెప్పారు కాబట్టి, నా అంశం పదజాలం వ్యాకరణాంశాలు కాబట్టి వాటిని విద్యార్థులు గ్రహించాలంటే మిమ్మల్ని ఈ పాఠ్యము నేను ఉన్ముఖీకరణ చేయాలి, మిమ్మల్ని ఉద్యుక్తులను చేయాలి. అందుకని ఈ పదజాలాన్ని తీసుకున్నా. చూడండి, కింది పదాలు చూడండి, వీటికి సంబంధించిన పదాలతో కలపండి. రైల్వే స్టేషన్ డాష్ డాష్ చేరుకోవడం. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ముందేం చేయాలి? టికెట్ కొనాలి, ప్రయాణం ఆలోచించాలి, చేరుకోవాలి. ప్రయాణం చేస్తాం, చేరుకుంటాం. అలా మధ్యలో ఉన్నటువంటి 2 ఖాళీలను మనం పూర్తి చేయాలి. వర్షాకాలం, ధాన్యం. మధ్యలో 2 ప్రముఖమైనవి ఉన్నాయి, అవి నేను మీకు ఆన్సర్స్ నేనే చెప్పేస్తున్నా. ఎందుకని చెప్తున్నారు? మరి ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ ఉపాధ్యాయుడు ఎక్కడ ఉంటాడు, రాడు కదా. అందుకని సమాధానాలు నేనే చెప్తున్నా. మీరు కూడా విభిన్నంగా ఇంకా ఆలోచించి ఇంకా సమాధానాలు రాయవచ్చు. యూట్యూబ్లో చూడండి, దూరదర్శన్ సప్తగిరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని ద్వారా చూడండి. వర్షాలు, సేద్యం. మడి దున్నడం, నాగలి, రైతు, పంట. మడి దున్నడం, పంట ఉంది, నాగలి, రైతు అనే పదాలు మీరు రాయాలి. పాఠశాల, జీవితంలో స్థిరపడడం. అబ్బో, పాఠశాల ఏమో ప్రారంభంలోది, జీవితంలో స్థిరపడడం అనేది ఒక మధ్యలోది. ఈ రెండింటిలో ప్రముఖమైన 2 వ్యక్తులు ఉన్నారు, గురువులు, విద్యాబోధన. అలా ఆలోచించాలి. మీరు ఆలోచించి ఆ సమాధానాలను పూర్తి చేయాలి. లేఖ, చేరడం. పోస్టాఫీసు, పోస్ట్మెన్. పని చేయడం, ఆనందంగా జీవించడం. పని చేస్తే ఆనందం ఉంటుందండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని గీతం. మనం పనిని ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు. ఇష్టంతో చేస్తే ఏ పనైనా బాగుంటుంది. మీకు తెలుగు అంటే ఎందుకు ఇష్టమో బాగా అర్థమవుతుంది. మాతృభాష, తల్లి గర్భం నుంచి బయటకు రాగానే వచ్చినటువంటి భాష కాబట్టి తెలుగు ఇష్టం. లెక్కలు చేయరా అంటే అమ్మో ఆల్జీబ్రా, గుండె గాబరా, నాకొద్దు. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉండాలి ఏ పని ఏడలైనా, ఏ పనైనా. నాన్న అమ్మ ఒక పని చెప్పారు, కూరగాయలు తీసుకురా. ఏదోటి పుచ్చుచచ్చులు తేవటం కాదు, డబ్బులు 10 రూపాయల బదులు 20 రూపాయలు ఇచ్చి రావటం కాదు. వాటిని సరిగా చేసుకురావాలి, శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది అందుకే మన వేదం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం లభిస్తుంది. ఏ పనిలో అయినా మనం చదువుకున్న చదువుని నిత్య జీవితంలో అనుసంధానం చేయాలి. అందుకే ఉపయోగపడాలి విద్య. అంతేగాని ఏదో పుస్తకాలలో వాడు చాలా మంచివాడండి, ఇంటి దగ్గర బయలుదేరితే మరలా స్కూలు వెళ్ళే వరకు తలకాయ ఎత్తడండి అని తలకాయ ఉంచుకుంటే ఏమవుతుందండి? యాక్సిడెంట్ అవుతుంది.
అంత బుద్ధిగా ఉండాల్సిన పని లేదు. ప్రతి వస్తువులో ప్రతి అణువు ఈ ప్రకృతిలో ప్రతి అణువు ప్రతిదీ ముఖ్యమైందే. ఏది పనికిరానిది లేదు. చాలామంది విద్యార్థులు అనుకుంటారు, మన విద్యార్థి మిత్రులారా, తరగతిలో కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరందరూ తెలియగలిగిన వాళ్ళే. మీరు కొందరు ఆటల్లో రాణించే వాళ్ళు ఉన్నారు, పాటల్లో రాణించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిత్రాలు బాగా వేయగలిగే వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ ఎవరికి తీసిపోరు. వాళ్ళ సృజనాత్మకత, క్రియేటివిటీ బయటకు రావాలి. ఆ బయటకు వచ్చినప్పుడు వాడు ఉన్నతుడవుతాడు. పని చేయడంలో శ్రద్ధ, ఫలితం, ఆనందంగా జీవించడం. క్రింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇది చాలా ముఖ్యమైనదండి. పొద్దస్తమానం పనిచేస్తే రాత్రి బాగా నిద్రపడుతుంది. పనిచేస్తే నిద్రపడుతుంది, పని చేయకపోతే నిద్ర పట్టదు. పొద్దస్తమానం మా తమ్ముడు టీవీ చూస్తాడండి. నిజమే, మన ఇంట్లో రోజు జరిగేది అదేగా, టీవీ, సెల్లు, వీటిని చూడటం, పెద్దవాళ్ళు తిట్టడం. చమత్కారంగా మాట్లాడేవారంటే నాకు ఇష్టం. మా తెలుగు మాస్టర్లు అందరూ చాలా వరకు అందరూ కూడా చమత్కారంగానే మాట్లాడతారు. చాలా వరకు వాతలు పెట్టడం కూడా అందంగా వాతలు పెడుతూ ఉంటారు. సాన్నిధ్యం. భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందపడతారు. దేవుడి సాన్నిధ్యంలో అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందాలి. పొందినప్పుడే మనం పరిపూర్ణత పొందుతాం. కష్టఫలం. ఎవరి కష్టఫలం వారికి మధురంగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం వస్తుంది కూడా. కష్టే ఫలి. ఎవరి కష్టఫలం వారికి మధురంగా ఉంటుంది. కడుపులు మార్చుకొను. కొంతమంది కడుపులు మార్చుకొని పిల్లల్ని చదివిస్తారు. నిజమండి, వాస్తవం. తాము ఏం తిన్నా, ఎలా ఉన్నా పిల్లలు అభివృద్ధిలోకి రావాలని చెప్తారు. అందుకే సినారాయణ రెడ్డి గారు ఒక పాట చెప్తారు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒదిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒదిగేను అమ్మ వైపు. వేదాల్లో కూడా ఏం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పారు కదా. మనం ఏం తిన్నామో, ఎలా బతికామో, ఎన్ని తల్లిదండ్రులు కోల్పోతున్నారో, తల్లిదండ్రులు తమ జీవితాలను పణంగా పెట్టి పిల్లలను చదివిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు ఉన్నతులకు అవుతారని. అంతేగాని ముసలి వయసులో తమకేదో పెడతారని కాదు. ఎప్పుడు పెట్టడం గురించి తల్లిదండ్రులు కోరుకోరు. ఇది ఖచ్చితంగా కుండబద్దలు కొట్టి చెప్పవలసిన అంశం. వాడు బాగా జీవితంలో స్థిరపడాలి, వాడు బాగా ఉండాలి, వాడు యొక్క స్థితి ఇంకా బాగా ఎదగాలి. ఒక సిద్ధాంతి గారు అంటాడు, నీకంటే మీ అమ్మాయి చాలా బాగా స్థిరపడుతుందయ్యా. ఆయనకి ధన్యవాదాలు చెప్పొచ్చా? అంతే కదా. నాకంటే నా కుమార్తె బాగా ఉండాలి, నాకంటే నా పిల్లలు బాగుండాలి అని కోరుకోవటం ప్రతి తల్లిదండ్రులు ఆశించేదే. కొంతమంది కడుపులు మార్చుకొని పిల్లల్ని చదివిస్తారు. అడుగున పడిపోవు. జ్ఞాన విషయంలో అడుగున పడిపోవడం పనికిరాదు. అడుగున పడిపోకూడదు, మనం ముందుండాలి. సరే, కొన్ని జాతీయాలను వివరిస్తా. జాతీయాలకు ఖచ్చితంగా మంచి మార్కులు ఉన్నాయి విద్యార్థులారా. వాటిని చూడండి. ఒక 4-5 ఈ పాఠ్యభాగం వ్యాకరణాంశాల పరంగా చాలా ముఖ్యమైన పాఠం. అందుకే నేను ఆ అంశాలను తీసుకున్నా. పురిటిలోనే సంధి కొట్టడం. నిన్ననే తానావారి సభల్లో కూడా సామెతల మీద ఒక అంశం పెట్టారు. మీరు నమ్మరు, 53 ఏళ్ల ఈ వయసులో కూడా నేను కూడా పోటీలన్నింటిలోనూ పాల్గొంటున్నా. తానాలో పోటీలన్నింటిలో పాల్గొన్నా. 7 పోటీల్లో పాల్గొన్నా, 30 పోటీలలో. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా అలా స్ఫూర్తి పొందాలి. నాకు స్ఫూర్తి వివేకానంద స్వామి, నాకు నా తల్లిదండ్రులు, నా స్ఫూర్తి వివేకానంద స్వామి, నాకు నా పిల్లల స్ఫూర్తి. నాకంటే వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, 2 డాక్టర్లు అయ్యారు. కాబట్టి మీరు కూడా బాగా చదవండి విద్యార్థులారా. మీ ఉపాధ్యాయుడు బాగున్నాడు అంటే మీరు బాగుండాలి కదా. మీ తల్లిదండ్రులు ఆశించేది అదే. చూడండి, పొరిటిలోనే సంధి కొట్టడం. సాధారణంగా సంధి అనే వ్యాధి వచ్చిన వారు బ్రతకరు. ఇది వృద్ధాప్యంలో వస్తుంది. సంధి అంటే మతి చెల్లించడం అని చెప్పచ్చు. సంధి వచ్చిన వారు సంబంధం లేని మాటలు మాట్లాడతారు. ఇది కూడా ఒక వాత రోగంగా ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. సంధి అనేది చిన్నప్పుడు కూడా వస్తుందంటారు. పురిటి సంధి కొట్టింది అంటారు. అంటే ప్రారంభంలోనే ఒక పని మొదలు పెడతాం, ఆ పని మొదట్లోనే నాశనం అయిపోతుంది. అలాంటి సందర్భంలో పురిటిలోనే సంధి కొట్టడం అని వాడతారు. కలుపు తీయడం. పొలంలో నారు వేసిన తరువాత కొద్ది రోజులకు వాటి మధ్య
పనికిరాని మొక్కలుంటే ఏరి పారేస్తారు. దాన్ని కలుపు తీయడం అంటారు. అంటే చెడును మొదట్లోనే తొలగించడం అని అర్థం. గ్రామోద్ధరణం, ఉద్ధరించడం అంటే పైకి తేవడం, గ్రామాన్ని పైకి తేవడం అనగా గ్రామాభివృద్ధి జరిగేటట్లు చూడడం అని భావం. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం, ఇది చాలా మంచి సామెత అండి. అంతా కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసంతో మళ్ళా ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. ఎక్కడ సార్, అది సినిమాల్లోనే అవుతుంది, నిజ జీవితంలో అవుతుంది. నిజ జీవితంలో అలా అయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. సర్వస్వం కోల్పోయి జీరో నుంచి, పూర్ణస్వారం నుంచి జీవితం మొదలుపెట్టి మరలా అత్యున్నతమైన స్థితికి ఎదిగినటువంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. కళ్ళు విప్పార్చి చూడాలి, సమాజాన్ని చూడాలి. ఊడ్చడం అంటే ఏమీ లేకుండా చేయడం, మొత్తం ఎత్తుకుపోవడం అనే అర్థంలో వాడే జాతీయం. దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకుపోయారు అంటే ఏమీ మిగలకుండా పూర్తిగా ఎత్తుకెళ్ళారని అర్థం. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అంటే జాతీయాన్ని వివరించండి అని అడుగుతాడు, మొత్తం తీసుకెళ్ళిపోవడం అని అర్థం. వ్యాకరణాంశాల్లోకి వద్దాం. విద్యార్థులారా, ఈ పాఠ్యభాగంలో ముఖ్యమైన వ్యాకరణాంశాలు ఉన్నాయి. ఈ క్రింది వాక్యాల్లో సందులను విడదీసి సంధి సూత్రముతో సమన్వయం చేయండి. ఆహాహా, ముందు వాక్యాలు చూద్దాం. ఆహాహా ఎంత వైపరీత్యము. ఆ జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు. అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. వెన్నెల పట్టపగలను తలపిస్తున్నది. ఇక్కడ నేను ఆ రెడ్ గుర్తుతో ఎరుపు గుర్తుతో పదాలను వాడాను చూడండి. ఆహాహా మొదటి వాక్యంలో ఆహాహా, రెండవ వాక్యంలో ఏమేమి, మూడవ వాక్యంలో అక్కడక్కడ, నాలుగవ వాక్యంలో పట్టపగలు. వీటికి సంధి రూపాలు చూద్దాం. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా ఆమ్రేడిత సంధి. ఆహా ప్లస్ ఆహా అని విడదీయాలి. పూర్వస్వరం ఆహా ఆహా. అక్కడ ప్లస్ అక్కడ, ఇది ఏమి సంధి? ఆమ్రేడిత సంధి. విద్యార్థులారా రాసుకోండి, ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి సూత్రాన్ని చూద్దాం. అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా నగు. అచ్చు పూర్వస్వరంలో అంటే రెండు పదాలు విడదీసినప్పుడు పూర్వంలో ఉన్నటువంటి స్వరం అచ్చుగా ఉండాలి. అచ్చునకు ఆమ్రేడితము రెండుసార్లు పలికినప్పుడు రెండవది ఆమ్రేడితము. ఆహా ప్లస్ ఆహా, ఓహో ప్లస్ ఓహో, అక్కడ ప్లస్ అక్కడ, ఏమీ ప్లస్ ఏమీ, ఇలాంటి రెండవ పదం ఆమ్రేడితం. ఆ ఆమ్రేడితం పదం అయితే సంధి తరచుగా అవుతుంది అనేది సూత్రం. పట్టపగలు, పగలు ప్లస్ పగలు, పట్టపగలు ఆమ్రేడిత సంధి. ఈ ఆమ్రేడిత సంధి సూత్రం ఏంటో చూద్దాం. ఆమ్రేడితము పరమగునప్పుడు పగలు పగలులో రెండవ పగలు ఆమ్రేడితం. అంటే రెండు పదాలు, ద్విరుక్తము యొక్క పరరూపము ఆమ్రేడితము అని పేరు. ద్విరుక్తము యొక్క, చెప్పండి, ద్విరుక్తము యొక్క పరరూపము ఆమ్రేడితము. కాబట్టి ఆమ్రేడిత పదము రెండవది. దానికి వచ్చినప్పుడు కడాదులు తలియచ్చు మీది వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విరుక్త టకారంబగు. ఏమీ ప్లస్ ఏమి, ఏమేమి, ఏమి ఏమి. ఇత్వ సంధి వస్తేనేమో ఏమి 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 అవుతుంది, మామూలుగా అయితే ఏమేమి అవుతుంది. ఏమ్యాదుల ఏమీ ఆదిగా కలిగినటువంటి పదాలలోని ఇత్తునకు హ్రస్వమైన ఇకారానికి సంధి అవ్వచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. సంధి వైకల్పికముగా నగు. సంధి రానిచో ఎడాగమ సంధి వస్తుంది. సంశ్లిష్ట వాక్యాలు చూడండి విద్యార్థులారా. రాము పాఠం చదివాడు, రాము పాఠం అర్థం చేసుకున్నాడు. సమాధానం ఎలా రాయాలి? రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు, వైద్యుడు మందులు ఇస్తాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు. అక్క టీవీ చూస్తున్నది, అక్క నృత్యం చేస్తున్నది. అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది. కింది వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మార్చండి విద్యార్థులారా. రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురు శిష్యులు. సీత సంగీతం నేర్చుకుంటున్నది, సీత నృత్యం నేర్చుకుంటున్నది. సీత సంగీతము మరియు నృత్యము నేర్చుకుంటున్నది. రంగారావుకు పాడటం అంటే ఆసక్తి, రంగారావుకు వినడం అంటే విరక్తి. రంగారావుకు పాడటం అంటే ఆసక్తి మరియు వినడం అంటే విరక్తి.
శ్రీను బడికి వచ్చాడు, జాన్ రెడ్డి బడికి వచ్చాడు, హస్మత్ బడికి వచ్చాడు. శ్రీను, జాన్ రెడ్డి మరియు హస్మత్లు బడికి వచ్చారు. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త. ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ఈ క్రింది పదాలు చూడండి, మార్పులు గమనించండి. పూరెమ్మ అందంగా ఉన్నది. గురు శిష్యులు పూదోటకు వెళ్ళారు. రవికి పాలమీగడంటే చాలా ఇష్టం. కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి. పువ్వు ప్లస్ రెమ్మ, పూరెమ్మ. వీటిని యూట్యూబ్లో చూసి మీరు రాయండి. పువ్వు ప్లస్ తోట, పూదోట. మీదు ప్లస్ కడ, మీగడ. కెంపు ప్లస్ తామరలు, కెందామరలు. ఈ 4 సంధి పదాల్లోనూ మొదటి పదంలోని మొదటి అక్షరం తర్వాత ఉన్న వర్ణం లోపించడం తెలుస్తుంది. అదిగాక పరుషాలు కా, తా అనేవి సరళాలుగా ఉంటే గా, దాలుగా మారడం అవగతం అవుతుంది. పై ఉదాహరణను బట్టి ప్రాతాది సంధి నియమాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సమాసాలలో ప్రాతాదులు తొలియచ్చు మీది వర్ణములకు లోపంబు బహుళంబుగా నగు. ఇది సూత్రం, ఇది బాగా మీరు బైహార్ట్ చేయాలి. సమాసాలలో ప్రాతాదులు తొలియచ్చు మీది వర్ణాలకు లోపం బహుళంగా వస్తుంది. లోపం రాగా మిగిలిన అక్షరాలకు పరుషాలు పరమైతే నుగాగమం వస్తుంది. నుగాగమం అంటే ను లేక అన్. నుగాగమంలోని నకారము అరసున్నగా కానీ నిండు సున్నగా కానీ మారుతుంది. ఇది విద్యార్థులారా, వ్యాకరణాంశాలు, భాషాంశాల మీద మీరు పట్టు సాధించాలి. 10కి 10 రావాలి అంటే, మంచి మార్కులు పొందాలి అంటే, మీరు బాగా మార్కులు సాధించాలంటే వ్యాకరణాంశాల మీద దృష్టి పెట్టాలి. ఈ పాఠంలో సంధి వచ్చింది, అలానే సంధి సూత్రాలు వచ్చాయి, జాతీయాలు వచ్చాయి, సొంత వాక్యాలు వచ్చాయి. జాతీయాలు, ముఖ్యమైన జాతీయాలు ఉన్నాయి. వీటిని చూడండి. కాలం చాలా విలువైనది అనే ప్రశ్న ఉంది. ఉత్తరం, జానపదుని జాబు ఉత్తరం రాగా మీరు రాయవలసి ఉంటుంది. అలానే ఈ పాఠ్యభాగం పల్లెలకి పట్టణాలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మీరు ఈ పాఠ్యభాగంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సప్తగిరి దూరదర్శన్ ఛానల్ ద్వారా 10-11 గంటల మధ్యలో వచ్చేటువంటి పాఠాలను వీక్షించండి. అలానే మధ్యాహ్నం కూడా వస్తున్నాయి, వీటిని చూడండి. మీరు మంచిగా మార్కులు పొందండి. నిరుత్సాహపడవద్దు. ఏ పనిని కూడా సాధించాలి అంటే మనకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. గమ్యం చేరు వరకు విశ్రమించకు అన్న వివేకానందుని యొక్క సిద్ధాంతాలను నమ్మండి. మీ యొక్క తల్లిదండ్రుల్ని నమ్మండి, పెద్దలు చెప్పిన మాటలు నమ్మండి, బయటికి వెళ్ళకండి, కరోనాకు బలి కాకండి. పాఠశాల విద్యాశాఖ ఎస్సీఆర్టీ చేపడుతున్న విద్యావారధి కార్యక్రమాన్ని చూడండి. మీరు మంచి మార్కులు పొందాలి, మంచి విద్యావంతులు అవ్వాలి. అలాంటి వాటి కోసమే మేము చేస్తున్న ఈ ప్రయత్నం. దీని వెనుక ఎందరో అధికారులు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాటిని మీరు స్వీకరించండి. వాటి ద్వారా మంచి మార్కులు పొందాలన్నదే మా ఆకాంక్ష. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. పై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri. ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri. యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.